ఇవాళ లేసి ఎవరి మొహం చూసానో ఏమో, ఇంకా నా మొహం నేనే చూసుకున్నానో ఎవరి మొహం చూసానో నాకే తెలియదు కానీ ఈ రోజంతా బ్యాడ్ జరిగింది నాకు. అలాగే బ్యాడ్ న్యూస్లు కూడా చాలా విన్నాను. నాకు ఒక్కదానికి కాదు బ్యాడ్ న్యూస్ ఇది, చాలా మందికి బ్యాడ్ న్యూస్ అనుకుంటాను. మెయిన్ గా యూట్యూబ్ చేసే వాళ్ళకి బ్యాడ్ న్యూస్ ఇది. చూసారు కదా ఏం బ్యాడ్ న్యూస్, తక్కువ దెబ్బ తాకలేదు అసలు, అదిరిపోయింది తల. ఇప్పటికీ అట్లనే ఉంది పెయిన్ అయితే. ఇంకా ఈ మూడు వల్ల కవర్ చేయాలనేసి కడతా ఉంటే అలా దెబ్బ తగిలింది నాకైతే. ఈ రోజు పులిహోర చేశాను నేను. ఈరోజు మీకు నేను హాయ్ చెప్పలేదు కదా. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగాలేను. సుత్తి సోది ఏది లేకుండా చెప్తాను. మన ఛానల్ ఎవరైనా యూట్యూబ్ చేసే వాళ్ళు చూస్తా ఉంటే హాయ్ చెప్పండి. కూడా ఇన్ఫర్మేషన్ తెలిసిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంకా అప్పుడే మా హస్బెండ్ అయితే వచ్చాడు, ఇంకా టీ పెట్టాలి. వాళ్ళిద్దరేమో కొట్టుకుంటా ఉన్నారు. ఇక్కడేమో దోశలకైతే పిండి పడుతున్నాను. నాకు బియ్యం బుక్కే బాగా అలవాటు ఉంది, ఇది మానుకోవాలి. అదేంటంటే ఇన్ని రోజులు యూట్యూబ్ లో మానిటైజేషన్ కి ఎలిజిబుల్ కావాలి అని అంటే 4000 వాచ్ టైం 365 డేస్ లో చేస్తే అప్పుడు మనం ఎలిజిబుల్ అయ్యి మనకి ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనేసి ఇన్ని రోజులు ఈ రూల్స్ అయితే ఉండేవి. కానీ ఇప్పుడు ఏం జరిగింది అని అంటే ఆ 4000 నే డబుల్ చేశారంట. ఈ రోజు నేను మార్నింగ్ లేవగానే ఇది నేను షార్ట్ లో చూసాను, కానీ ఇది రాంగో రైటో అనుకున్నాను. కానీ తర్వాత 10:30 వరకు వెయిటింగ్ న్యూస్ లో వచ్చింది. 4000 గంటలకే మనం కింద మీద అవుతుంటే ఇంకా 8000 గంటలు అని అంటే ఇంకా అర్థం చేసుకోండి అది ఎప్పుడు కావాలి అనేసి. నాకు అది విన్నప్పుడు ఏడుపు ఒక్కటే వచ్చింది, ఇంకా ఏడ్చాను కూడా. 4000 అవర్స్ చేయడానికే ఒక్కొక్కరు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడుతుంటే 8000 గంటలు అంటే 8 సంవత్సరాలనే ఈజీగా పడుతుందేమో. ఈ న్యూస్ విన్నాక మీకేమనిపిస్తుంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలంటే కూడా ఇవ్వండి. నాకైతే ఫీజులు అవుట్ అయిపోయాయి. నేనే ఇప్పుడు ఇంత సిన్సియర్ గా ట్రై చేస్తుంటే ఇదేంది, నాకు అసలు అదృష్టం అనేది ఉందా లేదా అని ఒక నిమిషం షాక్ అయిపోయాను నేను. ఇంకా వీడియోస్ అయితే గట్టిగానే చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇది ఎప్పటి వరకు అనేది చెప్తాను. మన వీడియోని మాత్రం ప్లీజ్ చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ ఇవ్వండి. మీకు మీ సజెషన్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో అయితే చెప్పండి ప్లీజ్. మీరు వీడియోస్ ని లాస్ట్ వరకు చూస్తేనే మనకు వాచ్ టైం అనేది వస్తుంది. మీరు మధ్యలో స్కిప్ చేస్తే నాకు వాచ్ టైం అనేది యాడ్ అవ్వదు. 10 సెకండ్స్ 20 సెకండ్స్ చూసినా కూడా నాకు అది వాచ్ టైమ్ లో యాడ్ అవ్వదు. అండ్ మీరు మధ్యలో స్కిప్ చేస్తే కూడా యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి మన వీడియోని పుష్ చేయదు. వీడియోని అయితే ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. మీకు ఇంట్రెస్ట్ లేకుండా బోరింగ్ గా ఉంటుంది కదా, అలాంటి వీడియోని 2x లో పెట్టుకొని కూడా చూడొచ్చు స్పీడ్ లిమిట్ లో. అలా కూడా నాకైతే వాచ్ టైం యాడ్ అవుతుంది. చాలా మంది అనుకుంటా ఉంటారు కదా కొంచెం షార్ట్ ఉంటే బాగుండు అనేది. అలాంటి టైంలో ఇలా 2x స్పీడ్ లో పెట్టుకొని చూసినా కూడా మీకు వాయిస్ క్లియర్ గానే ఉంటుంది. నేను చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు దాంట్లో అంతా తెలిసిపోతుంది. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వీడియోస్ అయితే లాస్ట్ వరకు చూడండి. కొంచెం మానిటైజేషన్ అయ్యేంత వరకు మనం 4 స్టెప్స్ అయితే, అందులో ఒక స్టెప్ మీద ఉన్నాను నేనైతే. ఇంకా 3 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఈ 3 మంత్స్ లో నేను గట్టిగా కష్టపడితే అవుతుంది అనే హోప్ తోటి నేను ఎన్ని రోజులు వీడియోస్ చేస్తూ వచ్చాను, చేస్తూనే ఉంటాను. మీరు మాత్రం సపోర్ట్ చేస్తూ వీడియోస్ ని లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. అండ్ నేను చెప్పిన టిప్ కూడా యూజ్ చేయండి. అప్పుడప్పుడు మీకు చాలా తొందరగా వెళ్ళాలి, టైం లేదు అనుకున్నప్పుడు అలా స్పీడ్ లిమిట్ లో పెట్టి వీడియోని అయితే చూడండి ప్లీజ్. ఏదో నాకు చెయ్యాలి అనిపించి యూట్యూబ్ లోకి అయితే వచ్చాను నేను. నాకు తెలియనప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను, కానీ నాకు అప్పుడు అర్థం కాలేదు దాని గురించి. అప్పుడు చాలా తక్కువ ఉండే యూట్యూబర్స్, బట్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా. నాకు మాత్రం ఒకటి బాగా అర్థమైంది, మనం ఏం చేయాలనుకుంటున్నామో ఎవరు ఏమన్నా కూడా అదే చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఒకరి గురించి వాళ్ళు అదన్నారు, వీళ్ళు ఇదన్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు అని మనం అయితే అస్సలు వెళ్ళకూడదు. ఆ యూట్యూబ్ లో మరి ఓవర్ గా ఇలా ఏమి ఉండదు. నాకు వ్యూస్ తక్కువనే ఉండొచ్చు, ఒకప్పుడు ఎక్కువ ఉన్నా కూడా నేను పట్టించుకోలేదు. ఇప్పుడు తక్కువ ఉన్నా కూడా అంత ఇంట్రెస్ట్ గా చేస్తున్నాను. నాకు ఇంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి చేస్తే బాగుండేది, కానీ మధ్యలో వదిలేశాను. నాకు 1000 వ్యూస్ వచ్చినప్పుడు 1000 ఏనా అనుకుంటాను. ఇప్పుడు 50 వ్యూస్ వచ్చినా కూడా 50 వస్తున్నాయి చాలు అనుకుంటున్నా. నాకు తెలుస్తుంది అప్పుడు వదిలేశాను కాబట్టి ఇప్పుడు ఇంత వ్యూస్ తక్కువ ఉన్నాయి, అందరికి బోరింగ్ అయిపోయింది అనేసి అనిపిస్తుంది. కానీ నా దాంట్లో ఓవర్ గా చేయడానికి, నేనైతే డైలీ వ్లాగ్స్ చేయడానికే నాకు ఇంట్రెస్ట్, అంతేగాని ఓవర్ గా ఏదో చేసి ఏదో చేయాలని లేదు నాకైతే. నేను చేసే వీడియోస్ నచ్చి చూసే వాళ్ళు అయితేనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. మిగతా వాళ్ళు ఎవరైనా మాకు ఇంట్రెస్ట్ లేదు, నీ వ్లాగ్స్ బోరింగ్ గా ఉన్నాయి అని అంటే వెళ్ళిపోండి, నేను ఏమీ అనుకోను కూడా. ఇప్పుడు షార్ట్స్ నుంచి వచ్చే సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం జెన్యున్ గానే ఉన్నారు. నేను కూడా మంచి మంచి వ్యూస్ రావాలి నాకు అని అనుకుంటే బోలెడు వ్యూస్ పెట్టొచ్చు, వీడియోస్ పెట్టొచ్చు. నాకు మా అత్తయ్యకు గొడవైందనో, లేదంటే నాకు మా ఆడపడుచుకు గొడవైందనో, ఇలా ఎన్నో పెడితే ఫుల్ వ్యూస్ వస్తాయి. బట్ నాకు అలాంటివి వద్దు. నేను నిజంగా జరిగినా కూడా అలాంటివి నేను ఇందులో పెట్టను. నిజంగా కూడా ప్రతి ఒక్కరికి ఉంటది. ఇప్పటి వరకు నేను అబ్జర్వ్ చేసిన ఛానల్లో చాలా వరకు నాకు వాళ్ళకు గొడవైంది అని ఏదో ఒక ఫేక్ వీడియో పెట్టి వచ్చిన వాళ్ళే ఉన్నారు. అలా ఫేక్ గా పెట్టి నేనైతే ముందుకు వెళ్ళాలి అనుకోవట్లేదు. ఇంకా నాకు తోచినట్టు నేను నా లైఫ్ స్టైల్ చూపించుకుంటూ, మా చిన్న ఫ్యామిలీలో జరిగే ఈవెంట్స్ కానీ ఏవైనా చూపించుకుంటూనే వీడియో చేయాలి అనుకుంటున్నా. అవన్నీ నాకు మెమరీస్ గా ఉండాలనుకుంటున్నా. కానీ గొడవలు తగదలు వీటి వల్ల వచ్చే అమౌంట్ నేను తిన్నా కూడా నేను హ్యాపీగా ఫీల్ అవ్వను. అదే
అది నేను అట్లనే ఉంటాను. ఈ వ్లాగ్స్ చూసేవాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి. లేదంటే స్కిప్ కొట్టండి. అన్‌సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకబ్బా ఈ ఓవర్‌లు నాకైతే అస్సలు సెట్ కావు. సెట్ అయ్యేదాన్నయితే ఎప్పుడో నాకు తెలిసి ఎప్పుడో మానిటైజేషన్ అయిపోయేదనుకుంటా. ఇంకా యూట్యూబ్‌లో ఈ అప్డేట్ వచ్చిన తర్వాత నాకైతే ఇంకా ఫుల్ టెన్షన్ పట్టుకుంది. బట్ నేనైతే యూట్యూబ్‌ని ట్రస్ట్ చేస్తున్నా. ఏదైతే అయింది నేనైతే రోజు వీడియోలు పెడతాను. చూసేవాళ్ళు చూడండి, చూడని వాళ్ళు చూడకండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఇది మాత్రం ఈవినింగ్ నుంచి నైట్ వరకు తీశాను. ఇంకా మా వాళ్ళేమో ఫుల్‌గా కొట్టుకుంటున్నారు. ఇంకా వీడియో కంటిన్యూ చేసి నేనైతే ఎక్కడి దాకానో వెళ్ళిపోయాను. ఎందుకు ఫుల్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నా నేను. ఇంత చేసినా ఏం అవ్వట్లేదు అన్న ఆలోచనలో. నేను అసలుకి ఓవర్ థింకింగ్ గర్ల్‌ని. నేను ఏదైనా తప్పు చేస్తేనే అది తప్పు అనేసి నాకు నేనే కొట్టుకునే రకం. నేను ఏదో చేస్తానని ఎక్స్‌పెక్ట్ చేసిన వాళ్ళు మాత్రం ఈ వీడియోలు చూడకండి. నాది డైలీ లైఫ్ మాత్రమే వస్తాయి. డైలీ లైఫ్ వీడియోస్ మాత్రమే వస్తాయి నా ఛానెల్‌లో. ఒకప్పుడు బానే ఇంట్రెస్ట్ ఉండేది. నాకు అటు వెళ్ళాలి, ఇటు తిరగాలి, అటు తిరగాలి అనేసి. కానీ ఇప్పుడు పిల్లలు పెద్దగయ్యాక మనం ఎటు తిరిగేది ఉండదు. వాళ్ళేమో స్కూల్‌కి వెళ్తారు. మనం బయట తిరిగేంత ఉండదు. ఇంకా సడన్‌గా నాకైతే కండ్ల నుంచి నీళ్లు గారడం, కండ్ల నుంచి వేడిగా మేబీ మొబైల్ ఊరికే చూస్తా ఉంటాను కదా, ఆ స్క్రీన్ ఎఫెక్ట్ పడిందేమో అందుకే అలా అవుతుంది అనేసి అన్నాడు. ఒకప్పుడు నాకు మైగ్రేన్ కూడా ఉంది. ఈ వచ్చిరాని ఫోన్ చూడడం వల్లనే. ఫోన్లు ఎక్కువ చూస్తా ఉంటాను. నేను ఎక్కువ షాపింగ్లు ఇవన్నీ చేసేదాన్ని. బట్ అప్పుడు పెట్టాను వీడియోస్ అన్ని. ఇప్పుడేమో పెట్టాలంటే అమౌంట్ లేదు, బడ్జెట్ లేదు. ఇంకా అన్నీ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. అవన్నీ ముందు వ్లాగ్‌లో అయితే మీకు ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. మనం ఎలాంటి టైప్ అంటే మినిమల్ బడ్జెట్‌లో ఎలా మూవ్ ఆన్ అవ్వాలి అనే టైప్. అలాంటి వ్లాగ్స్ కూడా ముందు చేస్తాను. చేయాలని అనుకుంటున్నా కానీ మనకేమో వర్కౌట్ అవ్వట్లేదు. మనం థింక్ చేసిన దానికి వీడియోలో చూపించిన దానికి బిల్కుల్ మ్యాచ్ అవ్వట్లేదు అసలు. ఎందుకు చాలా ట్రై చేస్తున్నా కానీ అస్సలు అవ్వట్లేదు. అందుకే ఇంకా డైలీ లైఫ్ మనకి ఇదే లైఫ్ స్టైల్ సెట్ అవుతదేమో అనేసి ఇదే వ్లాగ్స్ చేస్తా ఉన్నాను. ఇంక ఈ రోజు అయితే రైస్ కర్రీ ఏం చేయాలనుకోవట్లేదు. ఇంకా మ్యాగీ చేసుకొని తిందాం అనేసి అనుకున్నాము. ఒక 2-3 మంత్స్ లో మనకు అంతా సెట్ అయినాక, మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయాక మంచి వీడియోస్ అయితే ముందుకు వస్తాను. అదేంటి మానిటైజేషన్ ముందే మంచి వీడియోస్ చేయాలి అని అంటారా? ఏది చేయక ముందే నాకు అది వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కూడా, నేను ఒక దాని గురించి చెప్పుకుంటూ వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కూడా నాకు మాటలు రావు నోట్లో నుంచి. నా వాయిస్ ఓవర్ అంతా తడబడుకుంటూ వస్తది. అందుకే నేను గట్టిగా బలంగా వీడియోస్‌కి వాయిస్ ఓవర్ ఇవ్వను. ఫైర్‌లో వీడియోస్ తీయను నేను. కాకపోతే ఈ రోజు నాకు ఏడుపు తన్నుకొచ్చింది కాబట్టి అన్ని మాటలైతే మాట్లాడాను నేను. ఒక్కసారి మానిటైజేషన్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా మంచి వీడియోస్ చేయడానికే ట్రై చేస్తాను. ఇంకొక 2 మంత్స్ ఓపిక పడతానబ్బా. 2 మంత్స్ తర్వాత నాకు మానిటైజేషన్ కాలేదు అనంటే ఇంకా లీవ్ చేస్తాను నేనైతే మానిటైజేషన్. నాకైతే ఒక గోల్. నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఆ యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలి అనే మళ్ళీ ట్రై చేశాను. మళ్ళీ వచ్చా. మధ్యలోనైతే స్కిప్ చేయాలి అని అస్సలు అనుకోవట్లేదు. అందుకే ఇంత గట్టిగా వీడియోస్ డైలీ పెడుతున్నా. ఖచ్చితంగా మానిటైజేషన్ అయినాకనైనా వదిలేస్తాను కానీ మానిటైజేషన్ ముందైతే అస్సలు వదిలేను. 2-3 నెలల్లో మానిటైజేషన్ అయితే అవ్వాలి అని గట్టిగా అనుకుంటున్నా. అవుతుంది. మీరు కూడా ఇంకా 3 మంత్స్ తర్వాత అవ్వకుంటే అడగండి. ఇంకా కాలేదా అనేసి. కానీ మానిటైజేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటదో ఏందో నాకైతే అసలు తెలీదు. కానీ అంత మందం అయితే కష్టపడుతున్నానబ్బా నేనైతే వీడియోస్ చేసుకుంటూ. ఇంకా నాకు అదృష్టం ఉందో లేదో ఇంకా చూడాలి మరి. ఇంకా 2-3 మంత్సే కదా, ఓపిక పడదాం. ఇంక ఈ రోజైతే క్యారెట్ రైస్ చేస్తున్నా అని చెప్పాను కదా, ఎగ్స్ కూడా పెట్టాను. ఎందుకో నాకు అసలు ఈ రోజు కూర కానీ అన్నం కానీ ఏమీ ఉండాలనిపించలేదు. సడన్ గా నాకైతే ఎలా అనిపించిందంటే, నీ బాడీకి కొంచెం రెస్ట్ ఇవ్వు కదా, ఊకే వీడియోస్ తీసుకుంటూ ఉంటావా. ఇప్పుడు నేను 15 days ఛాలెంజ్ చేస్తున్నాను కదా, నాకు కంటిన్యూస్ గా ఇప్పుడు 10 days, ఇది 11th వీడియో మన 15 days ఛాలెంజ్ లో. కంటిన్యూగా స్క్రీన్ చూడడం వల్ల ఇదంతా అవుతుంది. నాకు కూడా అర్థమవుతుంది, అన్నీ అర్థమవుతాయి. కానీ మనం ఏం చేయలేని పరిస్థితి. ఇంకా రెస్ట్ తీసుకో, పడుకోపో అంటుంది నా బాడీ అయితే. ఇంకా డైలీ మీకు మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ ఇలా పెడుతున్నా కదా, ఈరోజు నైట్ రొటీన్ చూపిద్దాం అనేసి ఇలా కొంచెం స్పెషల్ గా చేశాను అన్నట్టు. మ్యాగీ అయితే చూడ్డానికి బోరింగ్ గానే ఉంటది. మనకు కూడా తిన్నదే అంతా తింటే కూడా బోరింగ్ గా అనిపిస్తుంది. ఉప్మా చేద్దాం అనుకున్నా గానీ ఉప్మా ఎందుకులే అనేసి మ్యాగీ చేశాను. ఎగ్ మ్యాగీ చేస్తాను అనంటే మా చిన్నోడేమో నేను అస్సలు తినను, మీరే చేసుకొని తినండి అన్నట్టుగా మాట్లాడాడు. ఇంకా చేసేదే పిల్లల కోసం, పిల్లల హ్యాపీనెస్ కోసం ఇంకా అనేసి నేనైతే ఎగ్ మ్యాగీ చేయట్లేదు, నార్మల్ మ్యాగీ చేస్తున్నా. మధ్యలో మా హస్బెండ్ వచ్చి కొంచెం హెల్ప్ చేశాడు. మా హస్బెండ్ కూడా చాలా ఓపిక్గా నాకైతే కొంచెం హెల్ప్ చేస్తాడు. కొంచెం మేమైతే అందరిలా గొడవలు పెట్టుకునే టైప్ అయితే కాదబ్బా. కొంచెం ఆయనకు ఓపిక ఎక్కువ ఉంటుంది, నాకు ఓపిక తక్కువ ఉన్నా కూడా ఆయన ఓపిక నాకు కొంచెం బదిలిస్తాడు. అంత కొంచెం తీసుకొని ఓపిక్గా ఉండు నువ్వు కూడా అని చెప్తా ఉంటాడు. మెయిన్గా చెప్పాలి అని అంటే ఒకరితో చెప్పించుకునే టైప్ అయితే మేము కాదబ్బా. అంటే మనీ విషయంలో ఏమో, సంపాదించే విషయంలో ఏమో, కానీ ఈ హస్బెండ్ అండ్ వైఫ్ విషయంలో మాత్రం ఒకరితో చెప్పించుకొని ఇలా ఉండాలి అలా ఉండాలి అనే టైప్ అయితే మేము కాదు. మేము అన్నిట్లో ఓవర్గా ఉండము. దేంట్లోనైనా నా లైఫ్ స్టైల్ ఇంతే, మినిమల్గానే ఉంటుంది. నేను రెడీ అవ్వడం కూడా అంతే మినిమల్గానే ఉంటుంది.
నన్ను కొందరు చూసి అంటారు మరి ఓల్డ్ లాగా ఏదో ముసలోళ్ళ లాగా రెడీ అవుతావు ఏమీ తెలియదా అనేసి. ఎవరు ఏమనుకున్నా పోయేదేం లేదు. వాళ్ళు బతుకుతున్నారు భూమి పైన, నేను కూడా బతుకుతున్నా అనిపిస్తుంది. అంటే వాళ్ళ అన్న కూడా నేను అంత తీసుకోను. దగ్గర వాళ్ళే అన్నారు ఆ మాట. కూడా వీడియో చేయొచ్చు నన్ను ఇలా అన్నారు అని, కానీ నేను చెయ్యను. నాకు అవసరమా చెప్పండి ఇలాంటి వీడియోస్. జస్ట్ నేను డైలీ లైఫ్ స్టైల్ ఇలా చూపించాలనుకున్నా, నేను ఇలానే చూపిస్తాను. ఇలా ముందుకు వెళ్ళలేమా అన్నట్టుగానే చూపిద్దాం అనేసి అనుకుంటున్నా. ఇంకా మా హస్బెండ్ ఏమో 3 ఎగ్స్ ఉంటాయి. ఈ 3 ఎగ్స్ నాకే ఫ్రెండ్స్, ఈరోజు మా వైఫ్ నాకు ప్రోటీన్ ఇస్తుంది అని చెప్తున్నాడు. ఇంకా రేపు మార్నింగ్ అయితే దొండకాయలు కట్ చేద్దాం అనేసి దొండకాయలు అయితే కట్ చేస్తున్నాడు మా హస్బెండ్. ఇంకా మేమైతే తినేస్తున్నాము. అప్పటికి ఆకలి ఏం లేదు కానీ ఆ రోజు లెమన్ రైస్ చేశానని చెప్పాను కదా, అది మేము ఈవినింగ్ టైంలోనే తిన్నాము మా బాబు నేను. అందుకే ఆకలిగా లేదు, రైస్ తినాలనిపించలేదు. అందుకే ఇలా మ్యాగీ చేసి ఇంకా ముగ్గురం అయితే తినేసాము. మా బాబు ఇంట్రెస్టింగ్ గా తింటాడు ఇలాంటి ఫుడ్ అయితే, విత్ ఎగ్. ఇలా సింపుల్ గా ఉంటదబ్బా మా లైఫ్ స్టైల్ అయితే, డైలీ లైఫ్ స్టైల్. ఏదైనా బయటికి వెళ్ళి వీడియో తీయాలనంటే నాకేమో అస్సలు సెట్ కాదు, ఇంకా బాబున్నాడు కాబట్టి. ఇంకా ఫ్రస్ట్రేషన్ లో ఏదో మాట్లాడాను, ఏం మాట్లాడాను, ఏదైనా తప్పులుంటే క్షమించండి. ఇంకా వీడియోతో ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.